తిరుప్పావై వ్రతంలో 3వ రోజు. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షిమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే. 3వ పాశురంలో ఈ తిరుప్పావై వ్రతంలో 5 పాశురాల వరకు ఉపోద్ఘాతంగా పేర్కొంది. ఆ ఉపోద్ఘాతంలో 2 పాశురాలను మనం అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ 3వ రోజులోకి మనం ప్రవేశించాం. 3వ పాశురం ఓంగి ఉళళందుత్తమన్ పేర్పాడి నాంగళు నంబావైకు చాత్తి నీరాడినాల్ தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவளை இப்போதில் பொறிவண்டு கண்படுப்ப தீங்காதே புக்கிருந்து சீர்த்த முலைப்பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பழுக்கள் நீங்காத செல்வம் நிறைந்தே லோரெம்பாவாய். ஓங்கி உலகளந்துத்தமன் பேர்ப்பாடி நாங்களு நம்பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவளை இப்போதில் பொறிவண்டு கண்படுப்ப தீங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறக்கும் வள்ளல் பெரும்பழுக்கள் நீங்காத செல்வமுன் நிறைந்தேலோరెంపావాయ్. ఇందులో తిరుప్పావై వ్రతమంతా కూడాను పర్యావరణానికి సంబంధించింది. ఇవాళ పర్యావరణ సమృద్ధి అని కోరుతున్నామే. ఈ పర్యావరణ సమృద్ధి కావాలి అనేది ఆ రోజు గోదాదేవి కూడా కోరింది. పర్యావరణ పరిరక్షణే తన వ్రతంగా తన అనుష్ఠానం ద్వారా చూపించినటువంటి తల్లి శ్రీ గోదాదేవి. ఈ వ్రతాన్ని ఆచరించుటకు అంగీకరించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుండాలి, మా రేపల్లలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అని ఈ గోపికలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. పెరిగి లోకాలను కొలిచినటువంటి ఉత్తముడైన త్రివిక్రముణ్ణి వామనావతారాన్ని ఇందులో అమ్మ స్తుతిస్తుంది. ఉత్తమన్ పేర్పాడి ఓంగి ఒళాళందుత్తమన్ పేర్పాడి అంటుంది. అలాంటి ఉత్తముడైనటువంటి త్రివిక్రముణ్ణి నామాన్ని మనం కీర్తిస్తూ ఉన్నాం. కీర్తిద్దాము. మేము ఈ వ్రతమనే ఒక నెపంతో స్నానం చేసినచో సకల లోకాలు కూడా ఆనందిస్తాయి. మేము ఈ వ్రతమనే ఒక నెపాన్ని పెట్టుకున్నాం. ఆ నెపంలో ప్రధానమైంది ఏమిటి అంటే స్నానమాడడం. అంటే శ్రీకృష్ణునితో సంశ్లేషించడం. ఈ శ్రీకృష్ణునితో సంశ్లేషించడం ద్వారా, శ్రీకృష్ణుణ్ణి కలుసుకోవడం ద్వారా లోకాలన్నిటికీ కూడా ఆనందం కలుగుతుంది. ఈతి బాధలు లేకుండా పోతాయి. ఈతి బాధలు లేకుండా పోయి ఈ దేశమంతా కూడా నెలకు 3 వానలు అంటే 10 రోజులకు ఒక వాన కురుస్తుంది. ఈ వ్రతం ద్వారా లోకంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పింది. విల్లిపుత్తూరు ప్రాంతంలో సస్యశ్యామలమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి వరి చేనులు ఉంటాయే, వరిచేలు, అవి పెద్దగా పెరిగి ఆ నీళ్లలో చేపలు త్రుళ్ళింతలాడుతున్నాయట. అంత పెద్దగా వరి పైరు పెరిగింది. అందులో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లలో చేపలు ఆనందంతో త్రుళ్ళింతలాడుతున్నాయి, ఆడుకుంటున్నాయి. పూచినటువంటి కలువ పువ్వులు
ఆ పూచినటువంటి కల్వ పువ్వుల్లో అందమైన తుమ్మెదలు నిద్రిస్తూ ఉన్నాయి. ఇక ఆ రేపల్లెలో 5 లక్షల గుడిసెలున్నాయి, 5 లక్షల ఇండ్లున్నాయి. అక్కడ వాళ్లకు సంపద ఏమిటి అంటే గో సంపదే వాళ్లకు సంపద. అలా జంకకుండా ఆయా గృహాల్లో కొట్టాల్లో ఉన్నటువంటి ఆవులు మంచి బలిసి ఉన్న పొదుగును కలిగి ఉన్నాయి. కూర్చుండి ఎంత పిండినా పాలు వస్తూనే ఉన్నాయి. చూచారా విచిత్రం? కుండలు కుండలు నిండిపోతున్నాయి, పిండడమే తరువాయి పాలనిస్తూనే ఉన్నాయి. అలాంటి ఉదారమైనటువంటి ఆవులు. లోకమంతా కూడా తరగని సంపద నిండి ఉండాలి అని. ఇక్కడ వామనుడు అంటే ఆచార్యుడిగా అమ్మ చెబుతుంది. ఉత్తమన్ పేర్పాడి అంది కదా, అంటే గురువు. 3 అడుగుల నేల ఇవ్వడానికి అంగీకరించగానే బలిచక్రవర్తి దగ్గర వామనుడు ఒక్కసారి త్రివిక్రముడైనట్లు 3 రహస్యాలు తెలియుటకు అంగీకరించగానే శిష్య సందేహ నివృత్తికి ఆచార్యుడు తన యథార్థ స్వరూపాన్ని ప్రదర్శిస్తాడట. ఇది మనకు పెద్దలు చెబుతుంది. పరమాత్మ జీవుడను విత్తనాన్ని ఈ శరీరమనే క్షేత్రంలో నాటుతాడట. ఈ ఆత్మలో ఉన్నటువంటి పంట ఫలించడానికి ఈతి బాధలు లేకుండా ఉండాలి. ఈతి బాధలు అంటే లోకంలో 6 రకాలైన ఈతి బాధలున్నాయి. అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, దుష్టులకు రాజులు. ఈ 6 కూడా ఈతి బాధలు. అలాగే ఈ శరీరానికి కూడా ఈతి బాధలు ఉన్నాయి. దేహాత్మ బుద్ధి, దేహాన్ని ఆత్మగా భావించడం, నేను స్వతంత్రుడను అనే బుద్ధి, పరమాత్మ అని కాక ఇతరులకు చెందినవాడను అను బుద్ధి. అంటే నేను పరమాత్మకు చెందినవాడను కాదు, నేను వీళ్లకు చెందినటువంటి వాడను అనే బుద్ధి. ఇంకొకటి ఏమిటి అంటే తనను తాను నన్ను నేను కాపాడుకుంటాను అనేటువంటి బుద్ధి. శరీర బంధువులే ఆత్మీయ బంధువులని భావించే బుద్ధి, శబ్దాది విషయాలను అనుభవించాలనే బుద్ధి. ఇక 3 చెప్పినాడు, 3 వాసనలు తొలగాలి అని. 3 వాసనలు ఏమిటి అంటే పరమాత్మకి తప్ప ఇతరులకు చెందినవాడను కాను అనేటువంటి బుద్ధి, పరమాత్మయే తప్ప ఇతరమగునది ఉపాయం కాదు అనే బుద్ధి, పరమాత్మానుభవం తప్ప ఇతరమైనటువంటి ఏదీ కూడా నాకు రుచించదనేటువంటి బుద్ధి. ఇక్కడ క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రం అంటే శరీరం. క్షేత్రమున అడుగున జలమనగా పరమాత్మ. ఈ దేహమనే క్షేత్రంలో అడుగున ఉన్నటువంటి జలమేమిటి అంటే ఆయన పరమాత్మ స్వరూపము. ఇక చేపలు దేనికి సంకేతం అంటే భగవద్ధ్యానముతో మాత్రమే జీవించగలుగు భక్తులు. ఈ నీటిలో కల్వ పూలంటే ఏమిటి అంటే మనుషుల యొక్క జీవుల యొక్క హృదయాలు. అందులో తుమ్మెదలు దేనికి సంకేతం అంటే తుమ్మెదలు లక్ష్మీనారాయణులు. వారి కలహం ఏమిటి అంటే పరిపాలన విషయాన్నే అని ఇన్ని సాంకేతికమైన సంప్రదాయమైన వేదాంతపరమైన ఉపనిషత్సారమైనటువంటి సమస్త విజ్ఞానాన్ని తిరుప్పావై ప్రబంధంలో నిక్షిప్తీకరించింది గోదమ్మ తల్లి. అందుకొరకే వేదాలలో వేదానికి విత్తుల అంటిది
తిరుప్పావై అని ఆచార్యులు పేర్కొన్నారు. మళ్ళొక్కసారి ఈ పాశురానుసంధానం చేసుకుందాం. ఓంగి ఉళహళందుత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவைக்குச்சாத்தி நீராடினல் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தீங்காதே புக்கிருந்து சீர்த்த முலைப்பத்தி வாங்க குடன்னிறக்கும் வள்ளல் பெரும்பழுக்கள் நீங்காத செல்வம் நிறைந்தே லொரெம்பாவாய்.